UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ పేరు ఆరోగ్య స్వామి అలియాస్ జోసెఫ్. మరి సార్ అసలు ఆరోగ్య స్వామి అంటే హిందూ పేరు, జోసెఫ్ అంటే క్రిస్టియన్ పేరు. సార్ గురించి మరి తెలుసుకుందాం. ఆరోగ్య స్వామి అంటే నేను భరతమాత ముద్దు బిడ్డని. ఓకే. ఇంకొకటి జోసెఫ్ అనేది నేను పుట్టింది క్రైస్తవంలో. మీకు క్రైస్తవులు అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా? ఇప్పుడు వాడు మతం మారుస్తున్నాడు. ఎవడు ఒక పాస్టర్ ఏమంటున్నాడంటే, నా తండ్రిని నమ్ముకో, నీకు స్వర్గాన్ని చూపిస్తాను నేను, నువ్వు అభివృద్ధి కూడా చెందుతావు, ఈరోజు సూపర్వైజర్ రేపు మేనేజర్ అయిపోతావు, నా తండ్రిని నమ్ముకుంటే నీకు లాభాలు ఎక్కువ ఉంటుంది, అయితే నువ్వు ఒక పని చేయి, నీ తండ్రిని మానేసుకో, నా తండ్రిని నమ్ముకో, నా తండ్రి దగ్గర వచ్చేసి అంటే వాడు ఏం చేస్తున్నాడు? మతం మారుస్తలేడు, నీ తండ్రినే మారుస్తున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు అందించడం లేదు, ప్రజలను మర్చిపోయారు పదవులు రాగానే అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపైన మీరేమని చెప్తారు? ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు ఆ వరదలకు కారణము చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు దేవునితో కనెక్షన్ ఉంది, వరదలు తెప్పించాడు. మళ్ళీ ఈయనకు కూడా దేవునితో కనెక్షన్ ఉంది కదా, ఏదైనా చేయొచ్చు కదా. బంగ్లాదేశ్ ఎన్ని ముక్కలైందో, ఎంత పెద్ద నిరసన కాండకు వలయమైందో, భారతదేశం కూడా ఒకవేళ మోడీ గనక ఓడిపోయి ఉంటే మన దేశము ఎన్నో ముక్కలయ్యేది, బంగ్లాదేశ్ మించిపోయేది. ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు కనీసం అంటే వాళ్ళు ముస్లిమ్స్ చేస్తున్నారా, క్రైస్తవులు చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఎందుకు మరి హిందువులు మరి వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు తిరగబడలేకపోతున్నారు? హిందూ దేవాలయాల మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? చాతకాని పని, హిందువులది చాతకాని పని. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో మన ముందు ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గురించి ఈరోజు అన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా హిట్ టీవీ రెడీగా ఉంది. అంతేకాదు మన సమాజంలో జరుగుతున్న అక్రమాల గురించి, అన్యాయాల గురించి, ముఖ్యంగా హిందూ తత్వం గురించి కూడా చాలా విషయాలు మనతో మాట్లాడడానికి మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ పేరు ఆరోగ్య స్వామి అలియాస్ జోసెఫ్. మరి సార్ అసలు ఆరోగ్య స్వామి అంటే హిందూ పేరు, జోసెఫ్ అంటే క్రిస్టియన్ పేరు. సార్ గురించి మరి తెలుసుకుందాం. అసలు ఈ రెండు పేర్లు ఎందుకు కలిపి పెట్టుకున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు మనకి. మరి ఈ విషయాలపైన కూడా క్లారిటీ తీసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మీరు అంటే ఆరోగ్య స్వామి అని మాకు తెలుసు, జోసెఫ్ అని మీరు చెప్పారు, అంటే ఏంటి అసలు ఈ పేరు వెనకాల ఉన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారత ప్రేక్షకులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. ఆరోగ్య స్వామి అంటే నేను భరతమాత ముద్దు బిడ్డని. ఓకే. ఇంకొకటి జోసెఫ్ అనేది నేను పుట్టింది క్రైస్తవంలో. ఓకే. ఒకటి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది, మనం ఒక మానవులం, భరతమాత ముద్దు బిడ్డలం. ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఒక కాఫీర్నే. అయితే నేను ఈరోజు చేసే ఈ పనులు ఏంటంటే, గతంలో తాలిబాన్ మనకు ఒక సూచన ఇచ్చింది, హెచ్చరించింది. తాలిబాన్ అనేది ఏదో మా దేశంలో జరగలేదు, రేపు మీకు కూడా, ఎందుకంటే తాలిబాన్ అనేది ఒకప్పుడు భరతఖండం, హిందూ ఖండం. ఆ దేశంలో ఒకప్పుడు హిందుత్వం ఉండేది, కానీ కొందరు శాంతిదూతలు వద్దు, మనకు హిందుత్వం అంటే పడదు, ఈ దేశాన్ని మనము బౌద్ధ దేశంగా మారుద్దామని చెప్పి మార్చేశారు. మార్చిన వెంటనే ఇస్లామిస్ట్ జిహాదీలకు సాఫ్ట్ టార్గెట్ ఎవరు? ఈ క్రైస్తవులు, ఈ అనేక మతాలకు చెందిన వాళ్ళు, ఇంకా బౌద్ధులు. ఓకే. ఇమ్మీడియట్గా మార్చేసుకున్నారు, బౌద్ధ దేశంగా మారిపోయింది. బౌద్ధ దేశం మారిన వెంటనే జిహాద్ దేశంగా మార్చడానికి వాళ్ళకు టైం పట్టలేదు, ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్ వాళ్ళు. ఓకే. అక్కడ వాళ్ళు కొలిచేది బౌద్ధుని. ఆ దేశంలో బౌద్ధుని కొలిచేది ఎవరు? అంబేద్కర్ గారు. ఇక్కడ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధుని కొలిచేది మన అంబేద్కర్ గారు.
అంత పెద్ద ఆయన కొలిచే దేవుణ్ణే వీళ్ళు వదులుతలేరు. రేపు ఇక్కడ మన దేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు కానివ్వండి, ఆయన రచించిన మనకి ఏదైతే గ్రంథం ఉంది, రాజ్యాంగం ఉంది, వదులుతారా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళని ప్రశ్నిస్తే ఎవరు ఈ జిహాదీలు, ఇస్లామిస్ట్ అన్నది జిహాదీలు కొందరు ఉన్నారు. ప్రతి ముస్లిము చెడ్డవాడు కాదు, అలాగే అందరు ముస్లిమ్స్ మంచి వాళ్ళు కాదని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మనకు చూపించేది ఒకటే, ఏంటిది? డెమోక్రసీ. అంబేద్కర్ గారు రాసిన గ్రంథం. ఈవెన్ అది రాహుల్ గాంధీ కూడా ఫాలో అవుతాడు. కానీ ఒకవేళ మనపై దాడి జరిగితే, హిందువులపై దాడి జరిగింది అనుకోండి, దేశ్ ఖతరే మే హై తో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఒక దళిత అమ్మాయి ఢిల్లీలో 35 ముక్కలైంది. అప్పుడు ఎవ్వరు బయట రాలేదు, నా రాహుల్ గాంధీ రాలేదు, దళిత నాయకులు కూడా బయటకు రాలేదు. వచ్చింది ఎవరు? కేవలం ఆర్ఎస్ఎస్, విహెచ్పి సంఘాలే బయటికి రావాలి. ఎందుకంటే అది వాళ్ళ పనే కాబట్టి. ఓకే, హిందువులకు ఏదైనా దాడి జరిగితే అక్కడ హిందూ అయిపోతారు. ఒకవేళ హిందూ ప్రశ్నిస్తే మాత్రం మీరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, ఇది మా పని కాదు. మొన్న బంగ్లాదేశ్ సపోర్ట్గా మన ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని నిరసనలు తెలియజేశారు. జనాలు లేరు అక్కడ. దేని గురించి పెట్టారు? సేవ్ హిందూస్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ జరుగుతుంటే జనాలు లేరు, కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ, అందులో కూడా కొంతమంది ఉన్నారు. పక్కకున్న జనాలు ఒక అతను అడిగారు, ఇదేదో మీటింగ్ జరుగుతుందంటే, అది మనది కాదు, హిందువుల సభ అంట. ఆ విధమైంది మళ్ళీ. అరే బాబు, అది చేసేది నీ గురించి, నీ కూతురు గురించి, నా కూతురు గురించి. వాళ్ళకి డబ్బు టైం లేక కాదు, వాళ్ళు చేసేది మన గురించి. ఇది ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే, ఈ కులాలు మతాలు అంతా మనం పక్కకు పెట్టి, ఈ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలు మనము హిందువులము అనే ఒక భావం వస్తేనే మనము ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అసలు హిందుత్వం అంటే ఏంటి సార్? సనాతనం. అదే చాలా పురాతనం. ముందు వచ్చిందే సనాతనం. అది పచ్చి నిజం, అందరూ తెలుసు. కానీ దాన్ని పక్కకు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవము లేటెస్ట్, ఇస్లామిక్ అది కూడా లేటెస్టే, పూర్వం కాదు అది. కానీ ఇందులో నుంచే వచ్చింది అది. మన సనాతనం నుంచే పుట్టుకొచ్చిన క్రైస్తవం ఇది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది కూడా మీరు హిందుత్వం గురించి చాలా చక్కగా మాట్లాడతారని తెలుసు మాకు, అందుకనే అడుగుతున్నాను. చాలామంది హిందువులని, మరి క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎందుకు దాంట్లోకి కన్వర్ట్ చేస్తున్నారు? కన్వర్ట్ ఎందుకంటే అండి, ఇది బిజినెస్. ఇది క్రిస్టియానిటీ అంటే చాలా ఇప్పుడు మేము రోమన్ క్యాథలిక్ అంటే ఏంటిది? మేము కూడా భారత సంస్కృతి ఏదైతుందో, ఇప్పుడు మీరు బొట్లు పెట్టుకున్నారు, పూజలు చేస్తారు, మేము కూడా అదే చేస్తాము. ఎందుకంటే ఈ దేశం సంస్కృతి మేము పాటిస్తాము, గౌరవిస్తాము, అగౌరవపరచము. అదే క్రైస్తవులు చూడండి, 98% వాళ్ళు ధిక్కరిస్తారు, అవమానపరుస్తారు. మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో దీపావళి పండుగ రోజు వాళ్ళు ఏదో దీపాలు పెట్టుకున్నారు ఇంటి ముందు. ఆవిడొచ్చి క్రైస్తవులు, హిందువులు పెట్టుకున్నారు, ఇంటి ముందు క్రైస్తవులు ఉంటారు. ఓకే, ఆవిడొచ్చి ఆ దీపాలను తన్నింది, ఆ ముగ్గులను తన్నేసింది. అది ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత నీచమైన పని. నువ్వు ఇదే ఐడియాలజీ, నీ మైండ్ సెట్ ఒకవేళ నువ్వు బంగ్లాదేశ్లో ఉండి ముస్లింకి వ్యతిరేకంగా చేసి ఉంటావా సార్? తన్సే జుదా అయిపోతుండే. ఇక్కడ మీరు హిందువులు ఒక సాఫ్ట్ మనుషులు, ఒక అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే తత్వం ఉంది కాబట్టి నువ్వు బతుకున్నావు. అదే నువ్వు వాళ్ళని ధిక్కరించగలుగుతావు? లేదు సార్, తన్సే జుదా అయిపోతుండే. అయితే వీళ్ళకి ఏంటంటే ఆ తిన్న విశ్వాసం ఉండదు. వీళ్ళని నిజంగా చెప్పాలంటే కుక్కలనే చెప్తాను. మణిపూర్లో ఒక ఘటన జరిగింది, అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక స్త్రీని బట్టలు ఊడదీసి వాళ్ళు నగ్న ప్రదర్శన చేశారు. చాలా తప్పు. ఎవరు చేశారో తప్పే అది. అయితే ఆ మణిపూర్ సంఘటన జరిగిన తర్వాత ప్రతి వీధుల్లో కానివ్వండి, ప్రతి పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలియజేశారు. ఈవెన్ మా చర్చిల్లో కూడా చేశారు.
ఎందుకంటే మణిపూర్లో ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది, ఈ ప్రభుత్వాన్ని కూల్చేసేయాలని చెప్పి చర్చల్లో కూడా చెప్పారు, పాస్టర్లు కానివ్వండి అందరు కానివ్వండి. అదే ఘటన, అలాంటి ఘటనే వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఆవిడను కూడా ఒక స్త్రీని బట్టలు కూడా తీసి నగ్న ప్రదర్శన చేయించారు. మరి ఒక్క కుక్క మొరగలేదు చర్చిల్లో. అసలు ఎవరు తెలియదు, తెలుసు అందరికీ, ప్రతి మనిషికి తెలుసు, కానీ ఒక్క కుక్క కూడా మొరగలేదు. ఒక్క కుక్క అండి, చర్చిల్లో కుక్కలు కూడా మొరగలేదు. ఎందుకంటే మణిపూర్ అంటే మోడీ ప్రభుత్వం, ఓకే, బంగ్లాదేశ్ స్త్రీ ప్రభుత్వం, ఒక స్త్రీ నడిపించే ప్రభుత్వం. ధిక్కరించలేరు, ఎందుకంటే ఆవిడని తట్టుకోలేరు. ఆవిడని ముట్టుకుంటే మళ్ళీ ఇస్లామీ ఫోబియా అవుతుందని చెప్పి వాళ్ళకి భయంతో వీళ్ళు ముట్టుకోలేరు. కేవలం మోడీ అంటే సాఫ్ట్ కార్నర్, సనాతనుడు, అతను ఎలా దించాలి, వాళ్ళ టార్గెట్ అదే. అతను దించే టార్గెట్. దించితే ఏమవుతుందంటే ఒక అద్దాన్ని మనము చేతుల నుంచి జారబోసుకుంటే ఏమవుతుంది, ఎన్నో ముక్కలు అవుతుంది. అదే స్థితి మన భారతదేశం కూడా అవుతుంది. ఆయన జరగడము నిమిషం పడదు. మనం అనుకుంటాం బంగ్లాదేశ్ ఎన్ని ముక్కలైందో, ఎంత పెద్ద నిరసన కాండకు వలయమైందో, భారతదేశం కూడా ఒకవేళ మోడీ గనక ఓడిపోయి ఉంటే మన దేశము ఎన్నో ముక్కలయ్యేది, బంగ్లాదేశ్కి మించిపోయేది. కానీ దేవుని దయ వల్ల ఆ శివుడి ఆజ్ఞ, ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన ఈసారి కూడా చివరి క్షణం వరకు పోరాడి నెగ్గాడు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ మనకి ఏంటి అంటే మాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు చాలామంది హిందువులు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయ్యారు, వాళ్ళే క్రిస్టియన్స్గా మారారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్రిస్టియన్ మతం అనేది ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఉందంటారా సార్? నేను చెప్పాను కదండి, సనాతనమే పురాతనము. అది ఈవెన్ గూగుల్ కూడా తేల్చేసింది. ఫస్ట్ గాడ్ ఇన్ ఎర్త్ బ్రహ్మదేవుడు, ఆయన తర్వాతే ప్రతి ఒక్కటి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా ఇప్పుడు హిందువులకు సంబంధించిన గుడులను, గోపురాలను మాత్రమే, ఈ దేవాలయాలను మొత్తాన్ని కూడా, ఎందుకంటే చాలాసార్లు దాడులు జరిగాయి దేవాలయాల మీద. ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు కనీసం అంటే వాళ్ళు ముస్లిమ్స్ చేస్తున్నారా, క్రైస్తవులు చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఎందుకు మరి హిందువులు మరి వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు తిరగబడలేకపోతున్నారు? హిందూ దేవాలయాల మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? చాతకాంతనం, హిందువులది చాతకాంతనం. హిందువులు ఎందుకంటే అందరు కాదు, కొందరు అంటే ఎవరు? ఇప్పుడు మీరు అడిగారు మంచి ప్రశ్న. దానికి ఒక సంఘం ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, విహెచ్పి ఉంది, ఇంకా అనేక సంఘాలు ఉంది. అది వాళ్ళ పని, అది మీ పని, నా పని కాదు. ఎందుకంటే దానికి ఒక సంఘాలు ఉంది, వాళ్ళే చేయాలి ఈ పనులు, నేను చెయ్యను. ఇది ఇక్కడున్న హిందువుల మాట. ఎందుకంటే దానికి ఒక సంఘం ఉంది. అదే సంఘము రేపటి రోజు ఏదైనా అడ్డుకుంటే అప్పుడు ఆ సంఘాన్ని వీళ్ళు బహిష్కరిస్తారు. ఇప్పుడు వ్యాలంటైన్ డే జరుగుతుంది, కొన్ని వాళ్ళు అడ్డుకుంటారు, అప్పుడు వీళ్ళని భూతద్దం పెట్టి చూస్తారు. ఈ సంఘాలని భూతద్దం పెట్టి చూస్తారు. కానీ అదే ఆర్ఎస్ఎస్ మొన్న వాయనాడులో అంత పెద్ద బీభత్సం జరిగింది, అదే ఆర్ఎస్ఎస్ సంఘం ఉంది అక్కడంతా, వాళ్ళని కాపాడిందంతా ఆర్ఎస్ఎస్ సంఘాలు. ఓకే, అంటే ఎందుకు అడిగాను ఈ క్వశ్చన్ అంటే, మరి ఎప్పుడు కూడా ఒక చర్చి పైన దాడి జరిగింది లేదు, ఇప్పుడు మసీదు పైన కూడా దాడి జరిగింది లేదు, హిందూ దేవాలయాల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు హిందువులకు చాతగానితనము అంటున్నారు. అంటే ఇప్పుడు చర్చిల మీద కావచ్చు, దర్గాల మీద కావచ్చు, దాడి చేయకపోవడం కూడా హిందువులకు చాతగానితనమేనా? అదే అంటున్నా కదండి. ఇప్పుడు గుడి పైన దాడి జరిగితే దానికి ఒక సంఘం అనేది ఉంది, ఆర్ఎస్ఎస్, విహెచ్పి. అక్కడ జనాలతో పని లేదు. ఎందుకు? జనాలు వాళ్ళు సెక్యులర్లు అయిపోతారు. గుడికి మాత్రం వెళ్తారు కానీ సెక్యులర్లు అయిపోతారు. ఎందుకంటే దానికి ఒక సంఘం ఉంది కదా, నేనెందుకు? అదే చర్చి పైన దాడి జరిగింది అనుకోండి, మస్జిద్ పైన దాడి జరిగింది, అదే వాళ్ళే బయటకు వచ్చి మొరుగుతారు. బౌ అని మొరుగుతారు కదా వీళ్ళే. మన ఇంటి కుక్క మనల్ని కలిసినట్టు వీళ్ళు వచ్చి మొరుగుతారు. గుడి పైన దాడి చేస్తే మొరుగారు అప్పుడు. ఎందుకంటే దానికి సంఘాలు ఉంది, అది బాధ్యత వాళ్ళది.
ఆర్ఎస్ఎస్ బిహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళు రాసుకున్నారు, మేమే కాపాడతాము, మీరు దద్దమ్మలారా మీరు ఇంట్లోనే ఉండండి, మీ 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 చాతకాంతనము మీరు రావద్దు, దీనికి మేమున్నాము. కానీ మేమేదైనా చేస్తే, మేము ఒకవేళ ఈ బుర్కాని అడ్డుకుంటే, ఈ చర్చి సంబంధించి ఏదైనా అడ్డుకుంటే అప్పుడు మీరు వచ్చి మొరగండి, మా మీద మొరుగుతారు మీరు. మీరు చెప్పింది బాగుంది సార్, కాదనట్లేదు. మీరు హిందుతత్వం గురించి ఇంత మాట్లాడుతున్నారు, హిందుతత్వానికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఒక క్రైస్తవ మతంలో పుట్టి కూడా హిందూ ధర్మాన్ని మీరు ఇంత గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. అంటే మీకు క్రైస్తవులు అంటే పడదా, లేకపోతే జీసస్ అంటే పడదా? ఇక్కడ జీసస్ క్రైస్తవుడు కాదండి, వాళ్ళ ఐడియాలజీ. ఇప్పుడు వాడు మతం మారుస్తున్నాడు. ఇప్పుడు ఒక పాస్టర్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఒక హిందూ అబ్బాయిని పట్టుకొని, రాజా నీ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసే పనులు కన్నా నా తండ్రి మహా గొప్ప పనులు, నా తండ్రిని నమ్ముకో, నీకు స్వర్గాన్ని చూపిస్తాను నేను, నువ్వు అభివృద్ధి కూడా చెందుతావు, ఈరోజు సూపర్వైజర్ రేపు మేనేజర్ అయిపోతావు, నా తండ్రిని నమ్ముకుంటే నీకు లాభాలు ఎక్కువ ఉంటుంది. అయితే నువ్వు ఒక పని చేయి, నీ తండ్రిని మానేసుకో, నా తండ్రిని నమ్ముకో, నా తండ్రి దగ్గర వచ్చేసి. అంటే వాడు ఏం చేస్తున్నాడు, మతం మారుస్తలేడు, నీ తండ్రినే మారుస్తున్నాడు, తండ్రిని మారుస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు మతం అంటే తండ్రి, ఇప్పుడు ఏ తండ్రికి పుట్టినామో అదే తండ్రి పేరుతో చావాలి నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఈ తండ్రికి పుట్టావు, శంకర్ అని తండ్రికి పుట్టి సామ్యుల్ అని తండ్రికి చస్తున్నావు. అక్కడ దేవుళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వీడెవడరా నా దగ్గరకు వచ్చి నేను పంపించిన వాడు ఎక్కడరా అని వాడు పరిచయం అవుతాడు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి సార్ ఏంటి అంటే, సరే క్రైస్తవులు మతాన్ని మార్చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మతం మార్చుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ మతం లేదండి, మీరు డబ్బులు ఇస్తేనే నా దగ్గరకు రావాలని చెప్పి ఏ దేవుడు చెప్పలేదు, మీరు నాకు 10% కమిషన్ ఇవ్వాలని చెప్పి. ఓకే, దేవుడు చెప్పిండు, మళ్ళీ వీడెందుకు తీసుకుంటున్నాడు, దేవునికి ఇవ్వాలి కదా. ఓకే, మీరు మతం అంటే ఇది ఒక బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు. మరి బిజినెస్ చేస్తున్నారని మీరు అంటున్నారు, ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళాలంటే రూపాయి ఖర్చు లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మసీదుకి వెళ్ళాలన్నా కానీ అసలు ఖర్చు లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ హిందూ సాంప్రదాయాలలో ఉన్న దేవాలయాన్ని, ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళాలి అని అంటే టికెట్లు ఉన్నాయి, విఐపి దర్శనాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ బిజినెస్ వాళ్ళదంటారా, హిందువులదంటారా? ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి ఏంటంటే, ఇక్కడ గుడ్లు ఏంటంటే ప్రభుత్వం దానిపైన నిఘాలు పెట్టింది. అంటే ఈ ఏదైతే డబ్బులు హిందువులు చెల్లిస్తారో, కానుకలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి విఐపి దర్శనాలతో వచ్చే సంపద ఏదైతుందో దాంతో రోడ్లు అదంతా నిర్మూలించుకోవాలి, ఇప్పుడు పూజారులకు జీతాలు ఇచ్చుకోవాలి. దాంతోపాటు చర్చిలకు కూడా వీళ్ళు ఒక అమెండ్మెంట్ రాసుకున్నారు అప్పుడు, ఏమని, ఈ చర్చిలకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, దీంతోటే వెళ్ళాలి, ఈ హిందువుల డబ్బులే వాళ్ళకు చెందాలి. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఇచ్చే బిచ్చగాళ్ళు తక్కువ, బిచ్చమేషాలు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ గుడ్ల సంపాదనతో వాళ్ళు బతకాలి. కానీ వాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో దాన్ని అడిగే హక్కు గవర్నమెంట్ లేదు, నా హిందువులకు లేదు, హిందూ అడగలేదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ దేవాలయాల మీద సంపాదిస్తున్న ఈ ఆదాయాన్నే వాళ్ళకు ఫండ్గా ఇస్తుందంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళకు జీతాలు ఎవరు ఇస్తున్నారు, మదర్సలు, ఈ పాస్టర్లకు. మొన్న జగన్ కూడా ప్రకటించాడు కదా, ఇంతకుముందు వాళ్ళకు జీతాలు పెంచాలి. వాళ్ళకు ఆల్రెడీ పన్ను రూపంలో, ఇది కమిషన్ రూపంలో డబ్బులు వస్తుంది ప్రతి మనిషితో పాటు. కానీ ఇక్కడ అదనంగా వీళ్ళు ఇవ్వాలని చెప్పి వీళ్ళు డబ్బులు కొట్టుకుంటారు. అంటే ముస్లిం వాళ్ళకు కూడా సేమ్ అలాగే చేస్తున్నారంటారు. ఓకే, ఈ విషయాలు పక్కన పెడితే సార్, ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత సమాజంలో, ఎందుకంటే ఆడపిల్లల మీద, అదే చిన్న పిల్లలను చూడకుండా పెద్దవాళ్ళని చూడకుండా కూడా ఆడపిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దానిపైన మీరేం చెప్తారు? అంటే ఏంటి కారణాలు, ఎలాంటి పరిస్థితుల కారణాలు అంటారు? సోషల్ మీడియా, ఫస్ట్ సోషల్ మీడియా చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే కొందరు ఆడపిల్లలు టాటూలు వేసుకుంటారు అనమాట, చేతికి వేసుకుంటారు, మెడకి వేసుకుంటారు, ఇక్కడ వేసుకుంటారు, ఇంకా దిగజారి ఇంకా కిందికి వేసుకుంటారు. పోనీ అది కూడా సరిపోలేదని చెప్పి కాళ్ళ మధ్యలో వేసుకుంటారండి. ఆ దరిద్రం మీరు వేసుకోండి, బయట ప్రపంచాన్ని ఎందుకు చూపిస్తారు? మీరు వేసుకోండి, బయట ప్రపంచాన్ని ఎందుకు చూపిస్తారు?
ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఓకే వాళ్ళు టాటూలు వేసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అని మీరు అంటారు. ఇది కూడా ఓకే, కానీ చిన్న పిల్లలు 1 year పాపలు వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి ఎందుకు ఇలాంటి? అదే అంటున్నా కదా, ఇప్పుడు చూసే మృగము ఇలాంటి చూస్తే వాడికి ఏమవుతుంది, వాడికి వాయవరసలు ఉండదు. ఓకే, ఈ చూసిన వెంటనే ఇలాంటి దరిద్రాలు మన ఆడపిల్లలు ఎంత దరిద్రంగా ఉన్నారంటే ప్రతి డాన్స్ అది ఎంత దరిద్రంగా ఆడతారు మీరు చూసుంటారు. ప్రతి ఒక్కరు చూస్తారు, అది కొందరు చూస్తారు, కొందరు స్కిప్ చేస్తారు. కానీ ఆ చూసే మృగానికి ఏముంటుంది, ఏదో ఒక కోరిక ఉంటుంది. అది దీన్ని నిర్మూలించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియాని మనం ఆపలేము, దాన్ని ఆపాల్సింది మన ఇంటి వాళ్ళు, సొంత వాళ్ళు. ఇంకా బడిలో కూడా అంటే పంతులు చెప్పే పాఠాలు ఉంటాయి, కానీ స్కూల్లో ఇప్పుడు లెక్చరర్లే కరెక్ట్గా ఉంటలేరు కదా. లెక్చరర్ కొందరు ఉంటారు కానీ అక్కడ పేరెంట్సే తిరగబడతారు. ఇప్పుడు కొంచెం ఏదైనా మంచి పాఠాలు ఇలాంటి గుణపాఠాలు చెప్తే పేరెంట్స్ కొందరు నచ్చదు, ఎందుకంటే పిల్లలపై ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు మొన్న ఒక ఉదాహరణ జరిగింది 3 రోజుల క్రితము. ఒక యూపీలో ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు. దీనివల్ల ఎందుకంటే ఆ 7 ఏళ్ళ అబ్బాయి బిర్యానీ తెస్తున్నాడు. ఆ బిర్యానీ వల్ల ఆ టీచర్ని ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు, చేపించారు. ఎందుకు చేపించారు? ఇతను చేసింది ఏంది, బిర్యానీ కాదు, అతను తెచ్చేది బీఫ్ బిర్యానీ. అక్కడ కొన్ని వార్తల్లో ఏమనేసారు, బిర్యానీ అని. అది బిర్యానీ కాదు, బీఫ్ బిర్యానీ. బీఫ్ బిర్యానీ వాడు అందరికి పంచుతున్నాడు. ఏమని పంచుతున్నాడు, ఇది తిని మనమందరము అల్లాన్ని నమ్ముకోవాలని చెప్పి వాడు ఒక చిన్న కుర్రోడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రచారం చేస్తున్నా. అయితే ప్రిన్సిపల్ ఏం చేశాడు, వాడిని డిబార్ చేశాడు. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఉంటే రేపటి రోజు సమాజానికి హానికరం అని చెప్పి ఇది చేస్తే వందలాది జనము ఆ స్కూల్ని ముట్టడించి అతను సస్పెండ్ చేయించారు. అతను చేసింది ఎవరి గురించి, మన పిల్లల గురించి చేశాడు ప్రిన్సిపల్. కానీ అక్కడ ఒక హిందూకు సంబంధించిన ఆ స్కూల్ పేరెంట్స్ కూడా రాలేదండి. ఆ పిల్లల పేరెంట్స్ కూడా వచ్చి అంటే ఆయన సపోర్ట్కి రాలేదు. హిందూ తత్వానికి హిందువులే శత్రువులు అంటారు అంతే. అక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఎగ్జాంపులే ఉంది. ఆయన చేసింది ఎవరి గురించి, ఆయన పొజిషన్ గురించి చేయలేదు. నా ఇతర పిల్లలు పాడవద్దు అని అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. వందలాది జనం అతను వచ్చి సస్పెండ్ చేయించారు. ఒంటరివాడు అయిపోయాడు అతను. ఇప్పుడు నేను కూడా ఒంటరివాడినే. ఇప్పుడు నేను ఇంత గొంతు జీచుకుంటా ఎవరి గురించి, మన పిల్లలు, మన ఆడపిల్లలు, మన మగవాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి, బాగుండాలి. మనము రాబోయే ఫ్యూచర్, మనం కాబోయే ఫ్యూచర్ మైనారిటీస్ కావద్దు అంటే ఇలాంటి వాదనలు బయటికి రావాలి, ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు ఇదే ఐడియాలజీతో ఉండాలి. హర్ ఘర్ మే మోడీ, హర్ గలీ మే యోగి రేనా. ప్రతి ఇంట్లో మోడీ రావాల్సిందే. ఓకే, మీరు చెప్పింది బాగుంది. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే, ఎందుకంటే మీరు అన్ని విధాలుగా కూడా అన్నిటి గురించి కూడా మాట్లాడగలరు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏపీ రాజకీయాలు అయితే హాట్ టాపిక్గా మారాయి, అందుకు అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అక్కడ చాలా వరదలు వస్తున్నాయి, చాలా ప్రజలు కూడా నష్టపోయారు, వరదల్లో కొట్టుకుపోయారు. అది చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించని టైంలో ఊహించినట్టుగా ఆ రేంజ్లో వరదలు వచ్చాయి అక్కడికి, ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఆ క్షణం. కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అలాంటి వరదలు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వరదలు వచ్చాయి, చాలామందిని చాలా విషాద ఛాయల అలుముకున్నాయి, అతలాకుతలం అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు కూడా ఇంకా నీటి ఉధృతత పెరుగుతూనే ఉంది. కానీ అక్కడ గత ప్రభుత్వం ఒక ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు అందించడం లేదు, ప్రజలను మర్చిపోయారు పదవులు రాగానే అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు సార్? ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు ఆ వరదలకు కారణము చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు దేవునితో కనెక్షన్ ఉంది, వరదలు తెప్పించాడు. ఓకే, మళ్ళీ ఈయనకు కూడా దేవునితో కనెక్షన్ ఉంది కదా, ఏదైనా చేయొచ్చు కదా, ఈయన ఆపొచ్చు కదా అంటారా? ఆపొచ్చు కదా. ఇప్పుడు ఈయన వచ్చిన వల్లనే వరదలు వచ్చింది, మళ్ళీ ఈయన రానందుకు ఈయన అడ్డుకోవచ్చు కదా.
ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు రావట్లేదు, ప్రజలను పట్టించుకోవడం లేదు, ప్రజల వద్దకు రావట్లేదు అనే వ్యాఖ్యలు కూడా రోజా చేసింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. దానిపైన మీరేం చెప్తారు? అంటే ఒక నిజంగానే డిప్యూటీ సీఎం ప్రజల్ని మర్చిపోయారు. ప్రజల్ని మర్చిపోవడం కాదు, ఆయన వెనక్కుండి ఆయన చేసే పనులు చేస్తూనే ఉన్నారు అతను. ఎందుకంటే ఈరోజు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉందో ఆయన స్వయంగా ఆయన మంత్రులను వేసుకొని ఈవెన్ రైల్వే బ్రిడ్జ్ పైన కూడా మీరు చూసి ఉంటారు. మీరు ఆయన బీయింగ్ సీఎం అతను వచ్చి ఆ బ్రిడ్జ్ పైన ఏదో రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ పైన నిలబడి మొత్తము మానిటర్ చేస్తున్నారు. అతను చాలు ఒక సీఎం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ అందరు రానక్కర్లేదు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో కూడా ఖమ్మంలో వరదలు బీభత్సం సృష్టించాయి. మున్నూరు అక్కడ చాలామంది కూడా వరద ప్రభావంలో ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీయే అంటే ఆ తల్లి తండ్రి తన పిల్లల కళ్ళ ముందే కొట్టుకుపోయారు, వరదల్లో చనిపోవడం జరిగింది. అది చాలా భయంకరమైన విషయం అది. అలాంటి వరదలు జరిగిన ఈ క్షణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, మన తెలంగాణ సీఎం. అక్కడికి వెళ్ళినాక కూడా కొంతమంది నెగిటివ్గా వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా వ్యాఖ్యలు చేస్తున్నారు. నెగిటివ్గా ఏమంటున్నారు అంటే, ఇక్కడికి వచ్చారు సీఎం, ఎందుకు వచ్చారు? అందరికీ హాయ్ బాయ్ చెప్పడానికి వచ్చారా, యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చారు? ఇప్పుడు రాకపోతే రాలేదంటారు, రాకపోతే ఆయన రాలేదంటారు, వస్తే టాటా బాయ్. మళ్ళీ ఏం చేయమంటారు? ఒక సీఎంగా ఆయన డ్యూటీ ఏంది? వచ్చి ఆ పరిసరం సందర్శించాలి, సందర్శిస్తాడు, ఆదేశాలు ఇస్తాడు, ఆదేశాలు ఇచ్చిండు కూడా. ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, ఆవిడ కూడా అందరికీ ప్రతి ఒక్క డివిజన్కి వెళ్ళి ఆవిడ అందరికి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ పనులు వాళ్ళ ఉద్యోగాలకు సెలవు పెట్టకుండా అందరూ వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వరద ఉద్రిక్తత తగ్గిన తర్వాతే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అయితే వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక క్రైస్తవ మతంలో పుట్టి హిందూ తత్వం గురించి, సనాతన ధర్మం గురించి మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, వీటికి చాలా విలువ కూడా ఇస్తున్నారు హిందూ తత్వం గురించి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు హిందువులను సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే క్రైస్తవులను వెలివేస్తున్నారా? జాగ్రత్త పడమంటున్నాను. ఎవరిని జాగ్రత్త పడమంటున్నారు? భారతీయుల్ని. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఈ జిహాదీ ఫోబియా అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. ఓకే, లవ్ జిహాద్గా కానివ్వండి, అనేక జిహాద్లు ఉంది. బిల్డింగ్ జిహాద్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పడ్డది మన దౌర్భాగ్యానికి. రైల్ జిహాద్, చిన్న పిల్లలు రైలు పట్టాల మీద రాళ్ళు పెడుతున్నారు, రోజుకొక యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు ట్రైన్ బుక్ చేసుకోవాలంటే భయం అనే పరిస్థితి వచ్చింది. దీని గురించి రైలు మీద దాడులు చేస్తున్నారు, రాళ్ళు కొడుతున్నారు. మొత్తం ఫ్యామిలీ ఒక రైలు మీద దాడి చేశారు. దాని మీద ఆ పట్టాల మీద వీళ్ళు పెట్టే ఆ పెద్ద కట్టె మొద్దులు ప్రతిరోజు రైలు ప్రమాదం లేదని లేదు. నిన్ననే జబల్పూర్లో కూడా జరిగింది. ఎక్కడ ఉన్నామనండి? అసలు ఏమవుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు? భారతీయులను మేల్కోమంటున్నారు. మేల్కోవాలి, ఇంకెప్పుడు మేల్కుంటారు? ఇప్పుడు ఒకటి సార్, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ 3 వర్గాలు ఉన్నాయి. అంటే ఈ 3 వర్గాల్లో మీరు హిందూ అనుకోవాలా, క్రిస్టియన్ అనుకోవాలా, లేకపోతే ముస్లిం అనుకోవాలా? మానవుని ఫస్ట్ మానవుని. మానవ ధర్మం ఏంది? మాధవ ధర్మం ఏదో అంటారు కదా, మానవ ధర్మే మాధవ సేవ అని చెప్పి. అయితే ఫస్ట్ మానవునిగా మనం ఆలోచించాలి, మనకేం జరగబోతుంది, ప్రాక్టికల్గా ఉండాలి. నేను క్రైస్తవునే, కానీ నేను పుట్టింది భారతదేశంలో, హిందూ దేశంలో. హిందూ సంస్కృతిని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. ఆ ధర్మాన్ని నేను గౌరవించాలి. ఎవరైనా సరే అగౌరవపరిస్తే ఊరుకోవద్దు కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ పుట్టాను, ఈ దేశాన్ని సంస్కృతిని నేను గౌరవిస్తున్నాను. నువ్వు ఒకవేళ పాకిస్తాన్లో పుట్టి ఆ దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడగలుగుతావా? నరికేస్తారు. ఇక్కడ పుట్టావు, ఈ దేశాన్ని నువ్వు, ఈ భరతమాతను నువ్వు కళ్ళకు అద్దుకోవాలి. నీకు ఇంత పెద్ద గడ్డ పైన నీకు జన్మ.
ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు అక్కడ చూసుకున్నాను పాకిస్తాన్ ఊరుకుంటారా అని అన్నారు. ఓకే, ఇక్కడ హిందుతత్వం గురించి అక్కడ మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు మరి ఒక క్రిస్టియన్ మతంలో మీరు పుట్టి కూడా హిందూ ధర్మ సనాతన గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి క్రైస్తవులు ఊరుకుంటారా? అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాడు మేల్కోను అంటే దాన్ని నేనేం చేయలేదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్ఆర్సీ జరిగింది దీనివల్ల. ఎన్ఆర్సీ అంటే ఏంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఇరుక్కున్న మైనారిటీస్ ఎవరు? అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మోడీ గారు హిందువులను తెస్తలేరు, అక్కడ ఉన్న మైనారిటీని తెస్తున్నారు. దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ఈ ప్రకాష్ రాజు, మొన్న దళిద్రుడు ఈడు కూడా జత కూర్చుంది. ఎవడు? విజయ్, యాక్టర్ విజయ్. అంటే వీళ్ళందరూ వ్యతిరేకం. ఎవరికి వ్యతిరేకము? అక్కడ ఉన్న వాళ్ళకు కాదు, అక్కడ ఉన్న మన బంధువులకు వ్యతిరేకం వీళ్ళు. ఓకే, అక్కడ ఎవరైతే స్పందించలేదంటారా? స్పందిస్తలేరు కాదు, అడ్డుకుంటున్నారు. ఎందుకు? అక్కడ నుంచి వీళ్ళని తీసుకురానికి, హిందువులను తీసుకురానికి, అంటే మన భారతీయులను, మైనారిటీస్ని, భారతీయులను తీసుకురావడానికి ఈ కుక్కలు అడ్డుకుంటున్నాయి. ప్రకాష్ రాజ్ కానీ అలాగే ప్రతి ఒక్కరు, ప్రకాష్ రాజు, స్వరా భాస్కర్, ఈ విజయ్ గాడు, ప్రతి ఒక్కరు అడ్డుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? వీళ్ళకు ఆ జిహాదీ అనేది రక్తంలో ఉండిపోయింది. బిర్యానీ, హలీం అదంతా ఉండిపోయింది. ఇరానీ ఛాయ్లు. వీళ్ళు జిహాదులు అయితే మరి ఎందుకు అంత మంది అభిమానులు ఏర్పడ్డారు వాళ్ళకి? వాళ్ళకి తెలియదు. అదే అంటున్నా కదండి, మన హిందువులు చాలామంది ఇంకా గుడ్డితనంలోనే ఉన్నారు, మేల్కుంటలేరు. ఓకే, వాళ్ళని మేల్కోవాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మేల్కొల్పారు. ఎట్లా మేల్కొల్పారు? ఎట్లా లేపారు? నిద్ర ఎంత భయంకరంగా ఉంది. ఆ పరిస్థితి వచ్చే వరకు మళ్ళీ అంటే ఇప్పుడు అదే ప్రజలు ఒక క్వశ్చన్ వేస్తారు. ఏమని అంటే, ఇప్పుడు వీళ్ళు ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే భారతీయులకి సంబంధం ఏంటి? వీళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళని అడ్డుకోవడం వల్ల వీళ్ళకి ఏంటి లాభం? ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది ఏంది? ఫేమ్ రావడం. ఆల్రెడీ ఫేమ్ ఉన్నారు, కానీ వీళ్ళు ఎక్కడ అమ్ముడుపోతారు? ఒక కాంగ్రెస్ కానివ్వండి, ఇలాంటి బీఆర్ఎస్ లేదా అన్నాడీఎంకే పార్టీస్ ఉంది కదా, అలాంటి వాళ్ళకి అమ్ముడు పోతారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి విధవ అక్కడ ఫేమ్ అవుతాడు. ఎందుకు? హిందువులను తిడితే ఫేమ్ అవుతారు, హిందూ దేవదేవతలను తిడితే ఫేమ్ అవుతారు. ఇప్పుడు మొన్న ఒలింపిక్స్లో పోగాట్ ఏం చేసిండ్రు? ఆమెను లాగేసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆవిడ తిట్టడం మొదలు పెడుతుంది. తిడుతుంది కూడా. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు హిందువులను తిట్టాడు. ఓకే, అంటే ఎలా? అంటే మీరు ఎలా చెప్పగలరు తిట్టారని? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి, లక్ష్మీ ఏదో మూవీ. అందులో దుర్గామాత సిగరెట్ వెలిగించే దాన్ని మెచ్చుకుంటున్నాడు అతను. ఆ సీన్ని మెచ్చుకుంటున్నాడు. మళ్ళీ ఇతనికి నిదర్శనం ఎవరు? ఉమర్ ఖాలిద్, ఎవరైతే పార్లమెంట్లో బాంబు పెట్టాడో వాళ్ళందరూ వీళ్ళు పూర్తి అంట. అలాంటి వాళ్ళు జైల్లో ఉండొద్దు, బయట ఉండాలంట. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉంది. అది విజయ్ ఎలా? అంటే ఇప్పుడు హీరో విజయ్ ఉన్నారు, విజయ్ ఎలా ఇప్పుడు ఈ హిందుతత్వానికి వ్యతిరేకం? ఎన్ఆర్సీకి వ్యతిరేకం అంటే హిందుత్వానికి వ్యతిరేకమే. ఎవరైనా సరే అండి, ఎన్ఆర్సీ రాజకీయాలకు అమ్ముడుపోయారా వీళ్ళు? అమ్ముడుపోయారు. ఎందుకంటే వాళ్ళు చూసేది ఒకే వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. అది ఏందో, మళ్ళీ అది ఏం వ్యాధో, ఎవరు చూసినా ముస్లింల ఓట్లే కావాలి. ఆ ముస్లింలు అసలు వాళ్ళకు కూడా అసలు ఎవరికి వేయాలో అర్థం కాక వాళ్ళు ఎవరికి వేస్తున్నారు వాళ్ళకే అర్థమవుతలేదు. ఓకే, ఇప్పుడు మొన్న మాధవి లత గారు ఉన్నారు, ఆవిడని ఓడించింది ఎవరు? ఓవైసీ. పచ్చిగా చెప్పాలంటే బీజేపీ నాయకులు. ఓకే, బీజేపీ స్టేట్ నాయకులు. అంటే తను కూడా ఒక బీజేపీ అభ్యర్థే కదా? అభ్యర్థే, కానీ ఇక్కడ మన నాయకులకు ఆ ఈగో అడ్డం వచ్చింది. ఎందుకంటే ఒక స్త్రీ బరిలో దిగింది, అది కూడా ఎక్కడ? గుంటనక్కల క్షేత్రంలో. అవును, గుంటనక్కల క్షేత్రంలో సింగిల్గా ఒక ఆవిడ, ఒక లేడీ బరిలో దిగితే ఒక్క నాయకుడిని సపోర్ట్ చేశాడా? ఒక్కడు రాలేదండి. ఓకే, సపోర్ట్ అంటే బీజేపీ సపోర్ట్ లేకుండానే తను ఎంపీ అభ్యర్థి. బీజేపీ కాదు, ఇక్కడున్న బీజేపీ నాయకులు. ఓకే, ఎవరైనా సపోర్ట్కి వెళ్ళారా? ఒక్కడు వెళ్ళలేదు. బండి సంజయ్ కానివ్వండి, ఆఖరికి రాజా సింగ్ కూడా వెళ్ళలేదండి. కేవలం అమిత్ షా బయటికి వెళ్ళి వచ్చారు, అనురాగ్ ఠాకూర్, వాళ్ళందరూ బయట నుంచి వచ్చారు. కానీ ఇక్కడ నుంచి లోకల్ లీడర్ ఒక్కరు వెళ్ళలేదు. ఇంత పెద్ద నాయకులు, కిషన్ రెడ్డి కూడా వెళ్ళలేదండి.
మళ్ళీ ఎందుకు వీళ్ళు బీజేపీ అంటే ఏంది? ప్రజల గురించి బీజేపీ, వాళ్ళ స్వయం దీని గురించి కాదు, లాభాల గురించి కాదు. బీజేపీ అంటే ఓన్లీ ఫర్ నేషన్. అలాంటి వాళ్ళు, ఇలాంటి దళితులు ఉండొద్దు కూడా. మీరు బీజేపీని సపోర్ట్ చేస్తూనే మళ్ళీ సపోర్ట్ బీజేపీకి చేయాలి. వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. నాయకులు అంటాను నేను. తెలంగాణ నాయకులు. మీరు చెప్పండి, ఒక్కలనే వెళ్ళారా? ఒక్క మనిషిని చూపించండి. ఓకే, ఒక్క నాయకుడని వెళ్ళాడా సపోర్ట్కి? మేడం ఆవిడ ఒక్కడికి సింగిల్గా వెళ్ళిందండి బడిలో, క్షేత్రంలో. ఈవెన్ ఆ రోజు ఆమె పైన దాడి కూడా జరిగేది ఎలక్షన్ రోజు, కౌంటింగ్ రోజు. ఎవరు లేరు. ఓటింగ్ మొత్తం కూడా చెక్ చేశారు, ఎవరు ఓట్లు వేస్తున్నారు. బుర్కాలు ఇప్పి మరి తీసిందండి. అక్కడ ఓడిపోయింది ఎందుకు? వీళ్ళందరూ స్పందించాక, వీళ్ళందరూ సపోర్ట్ చేయక. ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే ఆమె ఘనంగా గెలిచేది. మాధవీలత గారు మరి ఆ రోజు చేసింది ఒక ముస్లిం ఆడవాళ్ళ మహిళల బుర్కాలు తీసి చెక్ చేయడం అనేది నేరంగా కూడా పరిగణిస్తారు కదా, అది రైట్? మేడం ఆవిడ చేసింది కాబట్టి కొన్ని నిజాలు బయటపడ్డది. చిన్న అమ్మాయి అండి, 13 ఏళ్ళ అమ్మాయిని ఓటు వేయించారు. చనిపోయిన మనుషులతో ఓట్లు వేయించారు. అక్కడ 4 కాగానే ఎవడు పడితే వాడు పోయి ఓట్లు వేసుకుంటున్నాడు. అంటే ముస్లింలు మరి బురకా ముసుగులో ఉండి అన్ని చేస్తున్నారు. ఆవిడ గెలిచింది, ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆవిడ వచ్చి ప్రతి బుర్కా ఓపెన్ చేసి చూసింది ఆమె. ఓకే, దాని తర్వాత తెలిసింది 13 ఏళ్ళ అమ్మాయి వెళ్ళి ఓటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పి చూడలేరు, అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా ఇప్పి చూస్తలేదు. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులలో అంటే మాధవీలత గారే జెన్యున్గా ఉన్నారంటారా? ఇప్పుడు ఆవిడని ఏమనాలి? షేర్ అనాలి. సింగల్గా వెళ్ళింది కాబట్టి షేర్ అనాలి. జెన్యున్ అది ఆవిడకి తెలుసు. షీ జెన్యున్. అంటే కేంద్రంలో ఇప్పుడు మోడీ పరిపాలనే బాగుందా, లేకపోతే ఎట్లా మార్పు వస్తే బాగుంటుందంటారా? మోడీ ప్రభుత్వం ఉన్నందుకే మనం ఉన్నామండి. మోడీ ప్రభుత్వం ఈరోజు ఉన్నారు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి, ఆ దేవుడు మనకు, ఆయన దేవుడు ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు బతుకున్నాం. లేకపోతే ఇది బంగ్లాదేశ్ కన్నా ఇంకా ఘోరంగా నాశనం అయ్యేది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులు ఇక్కడికి రావాలి ఇండియాకి అని అంటే రానియకుండా చేస్తుంది చిత్ర పరిశ్రమ వాళ్ళు అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు. అంటే అందులో కొంతమంది, అవును కొందరు, అదే కొందరిని అడ్డుకుంటలేరు కాదు, వాళ్ళకు బాధ. ఎన్ఆర్సీ అంటే బాధ వీళ్ళకు. ఇప్పుడు ఒకవేళ ఈ ఎన్ఆర్సీని వీళ్ళు అడ్డుకోకపోతే కొందరు బంగ్లాదేశ్ మనం తెప్పించుకునే వాళ్ళము. ఇంత ఘోరంగా వాళ్ళు రేపులండి, గాజా తరహాలు రేపులు. ఇప్పుడు ఒక లాజిక్ అర్థం కాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వాళ్ళని పిలిపించుకోవడానికంటే, ఇప్పుడు దీనివల్ల ఓకే వీళ్ళు రాజకీయాలకి అమ్ముడుపోయారే అనుకుందాము, సినిమా స్టార్స్ రాజకీయాలకు అమ్ముడుపోయారే అనుకుందాము, హిందూ తత్వానికి అదే కొందరే హిందూ తత్వానికి వీళ్ళు విరుద్ధము అనుకుందాము. ఇప్పుడు అక్కడి నుంచి భారతీయులను ఇక్కడికి తెప్పించుకోవడంలో వీళ్ళు అమ్ముడుపోవడానికి ఈ రెండింటికి మధ్య ఏంటి అనేది అర్థం కాలేదు. వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అనేది అర్థం కాలేదు. వాళ్ళు ఫేమ్లో ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళకి మరీ ఫేమ్ కావాలి. ఇప్పుడు ఎన్ఆర్సీకి వ్యతిరేకం అంటే దేశానికి వ్యతిరేకము, హిందుత్వానికి వ్యతిరేకము. అక్కడ వాళ్ళకి లాభాలు ఎక్కడ? ఈ నాస్తికుల ఓట్లు, ఈ మోడీ వ్యతిరేక ఓట్లు, ఈ దేశ వ్యతిరేక ఓట్లు అంతా నాకు పడాలని చెప్పి ఒక కుట్ర వీళ్ళది ఖచ్చితంగా కుట్ర. అక్కడ రాజకీయాలకు అమ్ముడు పోయారా? అక్కడ మోడీని సపరేట్ చేయాలి అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మోడీ లక్ష్యాన్ని గెలవనియొద్దు అనుకుంటున్నారు అంతే వాళ్ళు. అంతే అలా అని మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి కోసం పోరాడుతున్నారు? మొన్న ఒక సంఘటన జరిగింది. ఒక ఊర్లో ఒక అతను బుర్ర ఊదుకుంటూ వస్తాడు. ఆ బుర్ర ఊదుకుంటూ వస్తుంటే ఇండ్లలో జనాలు ఎవరైతే ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళకు ఆ బుర్ర శబ్దము చాలా భయంకరంగా ఉండేదన్నమాట. అయితే వాళ్ళు బయటికి వచ్చి తిట్టడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎంత తిడుతున్నారో ఆ బుర్ర మనిషి వెనుక జనాలు పెరుగుతూనే పోతున్నారు. ఆ పెరిగే క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకా తిడుతున్నారు. ఎంత భయంకరంగా తిడుతున్నారంటే చెవులకి రక్తం వచ్చేటట్టు తిడుతున్నారు. ఇతను ఆప్తలేడు, బుర్ర ఊత్తనే ఉన్నాడు. వీళ్ళకి కోపం వచ్చి ఏం చేశారు, వీళ్ళకు ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు కొట్టడం మొదలుపెట్టారు ఆ బుర్ర ఊదేతను. అయినా కానీ అతను బుర్ర ఊదడం మాత్రం ఆప్తలేడు, మొత్తం రక్తమయం అయిపోయాడు. అయినా కానీ అతను బుర్ర ఊత్తనే ఉన్నాడు. అతను ఊదే ఊదుడుకు
వీళ్ళ ఇంట్లో వీళ్ళ సోఫాల కింద, అటుకుల మీద, ఫ్రిడ్జ్ల కింద, గ్యాస్ వెనుక, అల్మారి కింద గుడ్లు పలగొట్టుకుంటూ అందులో నుంచి పాములు వస్తుంది బయటికి. అందులో నుంచి పాములు ఎంత భయంకరంగా వస్తుందంటే వీళ్ళ ఇంట్లో ఉన్న పాములంతా బయటకు వస్తుంది. ఎందుకు అతను వచ్చింది? ఎందుకు? నీ ఇంట్లో నుంచి పాములు బయట తీయడానికి. అదేనో బుర్ర డబ్బులు గురించి రాలే అతను. నీ పిల్లల్ని నిన్ను కాపాడడానికి ఆయన నువ్వు కొట్టినా సరే తిట్టినా సరే బుర్ర ఊదడం మాత్రం ఆపుతలేడు. ఒకవేళ ఆయన ఆపితే ఈ పాములు ముందు నిన్ను మింగేస్తుంది. ఓకే, కాబట్టి ఆయన బుర్ర ఊదడం ఆపుతలేడు. ఆ బుర్ర ఊదే మనిషి ఎవరో కాదు, మన నరేంద్ర మోడీ గారు. ఆయన బుర్ర ఊదడం ఆపితే మనం మటాష్. అదే మీరేం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అందరూ చైతన్య కండు తెరవాలి. ఇది చివరి క్షణము, నిజంగా చివరి క్షణము. రేపు రాబోయే ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని మనము అర్థం చేసుకొని ఇప్పుడే మనము ఎంత వీలైతే ఎవరైతే ఇలాంటి కార్యాచరణ చేస్తుంటారో వాళ్ళని అడ్డుకోకండి. ఎవరైతే ఈ సంఘీలు ఉన్నారో వాళ్ళని అడ్డుకోకండి. మీతో కాకున్నా సరే మీరు మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళందరూ చేసేది మీ గురించే. అయితే మీరు వాళ్ళని అడ్డుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేయనియండి. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇక్కడ ఒక్క చిన్న లాజిక్ సార్, ఏంటి అంటే ప్రజలని అంటే భారతీయుల్ని మేల్కొమ్మని చెప్తున్నారు. హిందువులు శత్రువులు ఉన్నారంటున్నారు. ఓకే, అట్లని చెప్పేసి హిందువులని బలవంతంగా కూడా క్రైస్తవులుగా మారుస్తున్న మతోన్మాదులు క్రైస్తవులు అంటారు. అవును. ముస్లింలు బుర్ఖాలో ఉన్న ఒక ఏమంటారు గ్యామ్లింగ్ అనే విధంగా మీరు అంటున్నారు. అంటే ప్రతి ఒక్క ముస్లిం కాదు, అందులో కొందరు ముసుగు వేసుకున్న బురక ముసుగులు వేసుకున్న ఇదిలాగా ప్రవర్తిస్తున్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు ఇటు చూస్తే ముస్లింలకి సపోర్ట్ కాదు, మీరు క్రైస్తవులకి సపోర్ట్ కాదు. కానీ హిందూ ధర్మాల గురించి సృష్టి ఎలా మొదలైంది, సృష్టి ధర్మకర్త ఎవరు, అసలు సృష్టికర్త ఎవరు అనే విషయాలను కూడా మీరు వెల్లడిస్తున్నారు. ఇంతకీ సమాజం పట్ల నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. మీరు పుట్టింది క్రైస్తవ మతంలో. ఇంతకీ సమాజానికి మీరెవరు? భారతీయుని. ఇప్పుడు మీరు పోరాడుతుంది కేవలము మన దేశం గురించి, దేశం కోసం. చివరి దేశం ఇది, చివరి దేశం. ఎందుకంటే రేపు ఈ జిహాదీ ఫోబియా పెరిగింది అనుకోండి, ఎక్కడ వెళ్తారు? ఎక్కడ వెళ్ళలేను. ఓకే, ఎందుకంటే నేను క్రైస్తవుని, యూకే వెళ్ళలేను, అది కూడా పోయింది. ఇప్పుడు మిగిలింది ఇదే దేశం. నాకు ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మోడీ గారిది, అనేక మంత్రులది ఎలా ఉందో అదే పరిస్థితి నాది కూడా. నేను కూడా కాపాడుకోవాలి, నేను కూడా ఇతరులను ఈ బాటలు నడవాలని చెప్పి కోరుకుంటాను. హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించండి, కాపాడుకోవాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. చూస్తున్నాం కదా. మరి ఇప్పటి వరకు అయితే ఎందుకు అంటే నేను ఒక క్రైస్తవ మతంలో పుట్టినా కానీ మన హిందూ సనాతన ధర్మం గురించి నేను తెలుసుకున్నాను కాబట్టే నేను ఇంతగా హిందుత్వాన్ని నేను ఇష్టపడగలుగుతున్నాను, ప్రేమించగలుగుతున్నాను. ప్రతి ఒక్క భారతీయుడి కోసము నేను పాటుపడుతున్నాను. నా వంతు సహాయంగా కూడా నేను పోరాడుతున్నాను. హిందువులందరూ మేల్కోవాలి అంటే గుడులపైన దాడులు జరిగిన ఇతర కంట్రీలలో అంటే ఇతర దేశాలలో ఉన్న మన హిందువులని కాపాడుకునే విషయంలో కూడా హిందువులంతా మేల్కోవాలి. ఇంకా అందరినీ నమ్మకూడదు. దానికోసం నేను ఎంతవరకైనా పాటుపడతాను, శ్రమిస్తాను అని చెప్పేసి కూడా మన ముందు జోసెఫ్ గారు ఆలియాస్ ఆరోగ్య స్వామి గారు కూడా చెప్తున్నారు. అందుకు మరి తన ఆశయం ఎప్పటి వరకు నెరవేరుతుంది అని చెప్పి కూడా ఆలోచించాలి. అదేవిధంగా తన ఆశయం నెరవేరాలని కూడా హిట్ టీవీ తరఫున కోరుకుందాం మనము. మరి తను అనుకున్న ఆ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో తను సక్సెస్ అవుతారని కూడా మరి కోరుకుందాం. ఓకే సార్, నమస్తే సార్. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.